చేసిన వ్యాఖ్యలు నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే 11 మంది వైసీపీ పార్టీ సభ్యులు 1100 మంది సభ్యులకు ఫైట్ చేస్తున్నారనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా గుర్తు చేశారు. అంటే వైసీపీ పార్టీ ఆ స్థాయిలో పోరాడుతున్నప్పుడు జనసేన పార్టీ చెందిన 21 మంది సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ ఎంత బలంగా పోరాటం చేయాలి అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. అంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు ఏదైతే ప్రభుత్వం మీద పోరాటం చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పూర్తిగా మనం ఆ రోజు కూడా విశ్లేషణ చేసినప్పుడు చెప్పాం. పూర్తిగా ఇది వైసీపీ పార్టీకి బలం చేకూరే అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద నిందేసే ప్రయత్నం చేస్తారు. వైసీపీ పార్టీ వ్యూహం కానీ స్ట్రాటజీ కానీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొందరపడి దాడి చేస్తే మాత్రం నష్టం కలుగుతుందని చెప్పి ఆ రోజు మనం చెప్పాం. అదే అంశం ఈరోజు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం మీద దాడి చేస్తారన్న అంశాన్ని సెంటిమెంట్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానివల్ల కొంత వాళ్ళకి వైసీపీ పార్టీకి కూడా ఇమేజ్ కూడా రావడం జరిగింది. ఇంకో అంశం ఏంటంటే అంబటి రాంబాబు గారు నాకు రాజమండ్రి జైలు అయితే ఓకే అని చెప్పారు. ఎన్ని చెప్పారు? రాజమండ్రి జైలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు గారిని హింసిస్తున్నారు ప్రభుత్వం అనే అంశం బలంగా పబ్లిక్ వెళ్ళగలిగితే గోదావరి జిల్లాలో బలంగా ఉన్న జనసేన పార్టీ డీగ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జనసేన పార్టీ కాకుండా వైసీపీ పార్టీ వైపు కొత్తగా నోట్లుగా ఉండేవాళ్ళు ఆలోచించే విధంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందువల్లనే అంబటి రాంబాబు గారు ఆ రోజు రాజమండ్రి జైలులో పర్లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది ఎమ్మెల్యేలకు పోరాడుతున్నారని చెప్పి వ్యాఖ్యలు అది వైసీపీ పార్టీకి బలం అవుతుంది. అంటే వైసీపీ పార్టీ బలంగా ఉందనే విషయం స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పుకుంటైంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద విమర్శ చేసినప్పుడు డిగ్రేడ్ అయ్యేవాళ్ళు తప్ప వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా అంటే 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది పోరాడుతారంటే వైసీపీ వాళ్ళు రేపు ఇంకా బలంగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ స్వయంగా వైసీపీ పార్టీ బలంగా ఉంది అని చెప్పినట్టు అయింది అనే వాతావరణం పబ్లిక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంది. మధ్యలో మనకు టాపిక్ నాకు ఐడియా లేదు సార్ కరెక్ట్గా.